హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వనజ. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే వినాయక చవితి కాబట్టి మీ అందరికైతే హ్యాపీ వినాయక చవితి అండి. మీరందరూ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ రోజు ఎలాంటి విఘ్నాలు కలగకుండా వినాయక చవితిని అయితే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకైతే పండగ లేదు కాబట్టి ఈరోజు ఎలా గడిపామనేది అయితే మీకు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మొదటనైతే ఇక్కడ మార్నింగ్ కాబట్టి మార్నింగే చాయ్ చపాతి తిన్నామండి. మీ అందరికైతే మీలో ఎవరికైతే చాయ్ చపాతి అంటే చాలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ సైడు చాయ్ చపాతి తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో చాయ్లో కారపూస వేస్తారన్నట్టు అసలు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. కానీ ఒక్కోసారి అనిపించేది ఫస్ట్లో అసలు ఎలా తింటారు, చాయ్నేమో తీయగొస్తుంది, కారపూసనేమో కారం కారం వస్తుంది అని అనుకునేదాన్ని. కానీ టేస్ట్ తెలిసిన తర్వాత అది కూడా చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ ఏంటంటే రేయాన్స్ చూడండి చాలా ఏడుస్తున్నాడు. అంటే పూజ చేయాలని అతని బాధ. అసలు కనీసం వీడియో తీస్తుంటే కూడా నెట్టేస్తున్నాడు, బాధ అవుతుంది. లేదు జేజ చూసారు కదండి, అసలు డైలీ మాకు అది టార్చర్ అయిపోయింది, పాపం అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ చాయ్ చపాతి తిన్నాక కొద్దిసేపటికి అలా రవ్వనైతే ఉప్మా అయితే చేశాను. అది రేయాన్స్కి అలా పెట్టేశాను కూడా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను రవ్వ అండి, ఇది సన్నం రవ్వ అంటే ఉప్మా రవ్వ అన్నట్టు, నేను ఇది వేయించి ఒక బాక్సులను అయితే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే అది అలాగే మనము కొనుక్కొని వచ్చిన అంటే షాపుల నుంచి తెచ్చుకొని వచ్చిన వెంటనే అలాగే మనం డబ్బలు వేస్తే దానికి చీమలు రావడము, పురుగు పట్టడము, కొంచెం గడ్డలాగా అవ్వడము అవుతుంది. అందుకే నేను ఇక్కడ వాటిని అయితే వేయించి ఒక డబ్బాలను అయితే స్టోర్ చేసుకుంటే అస్సలకే చీమలు రావండి, చాలా బాగుంటుంది. మనకు ఏదైనా చీమలు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి అన్నది కూడా మనకు ఆ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనము ఉప్మా చేసుకుంటాం కాబట్టి చూడంగానే మనకు చీమలు ఉన్నాయేమో, తెల్ల పురుగు ఉందేమో అన్నట్టుగా మనం భయపడతాం. కానీ అలాంటి ప్రాబ్లమే ఉండదు ఇలా వేయించి మనము స్టోరేజ్ చేసుకుంటే. మొత్తానికైతే ఇక్కడ రేయాన్స్ అయితే రెడీ అయిపోయిండు. తనకు బెల్లం అంటే చాలా ఇష్టము. డైలీ మార్నింగ్ కంపల్సరీ తనకు కొంచెం బెల్లం ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే తను అడుగుతూనే ఉంటాడు. అందుకే ఎర్లీ మార్నింగ్ నేను అలా స్నానం అయిపోయాక బెల్లం అయితే ఇచ్చేస్తాను. సో బయటనైతే అల్లరిగా ఉంది. అసలు ఎంత సౌండ్లు ఉన్నాయంటే బయట. మాకు పూజ లేదు అన్న ఫీలింగే కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. బయట పూజలు జరుగుతున్నా కానీ మా ఇంట్లో పూజలు ఉన్నాయి అన్నట్టుగా మాకు అలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక్కడ చూడండి వేయించిన ఉప్మా రవ్వ అయితే కొద్దిసేపు అది చల్లారనివ్వాలి. మళ్ళీ అలాగే మనం గట్టిగా వేయించిన వెంటనే స్టోరేజ్ చేసుకున్నా కానీ మళ్ళీ గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అది చల్లారిన తర్వాత మనం అలా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇక నేను వంట మార్నింగే చేసేసిన చిక్కుడుగాయనైతే చేశానండి. చిక్కుడుగాయ అంటే చాలా స్పెషల్ అనిపిస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా హైబ్రిడ్ చిక్కుడుగాయ లేకపోతేనే ఊరు చిక్కుడుగాయ అయితేనే బాగుంటుంది. ఒక్కోసారి మార్కెట్లో మనకు అది దొరకదు కాబట్టి దొరికినప్పుడే ఇలా తెచ్చేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ రేయాన్స్కి అయితే పప్పు అయితే చేసేసిన. ఎందుకంటే ఇక్కడ నేను తన కోసం పెసరపప్పే వేస్తాను. కందిపప్పు వేస్తే పిల్లలకి గ్యాస్ ట్రబుల్ అవుతుంది కాబట్టి నేను పెసరపప్పు వేస్తే వేడి కూడా తగ్గుతుంది కాబట్టి నేను అలా రేయాన్స్కి పప్పు పెట్టాలన్నప్పుడు ఎక్కువ శాతం పెసరపప్పే వేస్తాను. ఎలాగో ఈరోజు పడ్డా లేకపోయినా కానీ సాటర్డే పండగ వచ్చింది కాబట్టి మా అందరికైతే ఫాస్టింగ్. అలా నేను వంట అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేశాను. తర్వాత మనం అప్పుడప్పుడు కడిగించిన ఫొటోస్ అన్నీ అలా ఉంటాయి కదా, అసలు వాటిని సెట్ చేయక చాలా రోజులైంది. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఇలాంటి ఆల్బమ్స్ మనకు స్టూడియోలో దొరికేటివి, అసలు ఇప్పుడు అసలు దొరకట్నే లేవు. రేయాన్స్ చూడండి RRR డ్రెస్ వేసినాం, సెకండ్ బర్త్డే. ఇది మీషోలో తీసుకున్నాను నేను. అసలు చాలా బాగుంది. నేను ఈ ఆల్బమ్ కోసము చాలా ట్రై చేశానండి, అసలు ఎక్కడ దొరకట్లేదు. ఇంతకుముందేమో మనకు ఆల్బము వీడియోలో మనకి ఇచ్చేవాళ్ళు అసలు, కానీ దొరకక మీషోలో ట్రై చేస్తే చాలా రోజులకు నో స్టాక్ అందించి
పెట్టారు. మళ్ళీ ఎందుకో చూడంగానే అసలు స్టాక్ ఉంది అని చూసేసరికి వెంటనే ఆర్డర్ చేసుకున్నాను. అసలు నిజంగా అండి ఇలాంటి ఆల్బమ్స్ దొరకక నాకైతే చాలా రోజులు పట్టింది. ఎందుకంటే మనకు పిల్లల గురించి కొన్ని కొన్ని మంచి అనిపించినాయి అలా కడిగిస్తూ పక్కకు పెడుతూ ఉంటాం కదా. ఇప్పుడు అన్ని ఫోటో షూట్ చేయబట్టి వాళ్ళే ఆల్బమ్స్ రెడీ చేయడము మనకు అలా ప్రొవైడ్ చేస్తుండ్రు కాబట్టి మనకి ఇక్కడ చిన్న ఆల్బమ్స్ కూడా చాలా కరువయ్యాయి. ఒకప్పుడు మనకి ఇలాంటి ఆల్బమ్సే ఉండే, మంచి చిన్న కెమెరా ఉంటుండే, ఆ కెమెరాలో తీసుకుంటూ ఆ రీల్ వేసుకుంటూ కెమెరాలో ఫొటోస్ తీసుకుంటూ మనము ఆ రీల్ని మొత్తం మనం స్టూడియోలో ఇస్తే అప్పుడు వాళ్ళు మనకు కడిగిచ్చేది. కానీ ఇప్పుడు అలాంటిది అసలు లేనే లేదు. ఆ రీల్ కెమెరా అసలు కనబడటనే లేదు, అంతా అప్డేట్ అయిపోయింది. అందుకే అసలు ఈ ఆల్బమ్ కోసం చాలా స్టూడియోలో కూడా అడిగినా ఎక్కడ లేవు అని అంటే మీషోలో కూడా కొన్ని రోజులు స్టాక్ లేకుండే, తర్వాత చూసేసరికి ఉండేనైతే నేను ఇలా వెంటనే ఆర్డర్ చేసుకొని అయితే ఫొటోస్ అన్ని సెట్ చేశాను. ఇందులో సెకండ్ బర్త్డే ఫొటోస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా సెకండ్ బర్త్డే తీసినప్పుడు స్టూడియో అతను వచ్చి అలా తీయించుకున్నాం అన్నట్టు గుర్తుండాలన్నట్టు. ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేశాం కానీ అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేకుండే, కానీ వీడియోస్ తీసినవి కూడా ఫోన్ బాగాలేక కూడా అందులో మిస్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి నేనేమో ఇలా సెట్ చేస్తే అతను అన్నీ దాని కింద పెట్టేసి మొత్తం సెట్ చేసేసిండు. మొత్తానికి రేయాన్షు సెలవు ఉన్నప్పుడు నేను ఏదో పని పెట్టుకుంటేనే అక్కడ టైంపాస్ అవుతుంది. తర్వాత ఫెస్టివల్ కదా ఇక ఉండ్రాల పాయసం చేయొద్దు అన్నట్టు ఇక్కడనైతే ఇక సేమియా అలా తీసి పక్కకు పెట్టాను. అంతలోనే ఇక రేయాన్స్ పడుకున్నాడు, లేచిండు. ఆకలి అని అంటే తను ఇక డైరెక్ట్గా వంట రూమ్కి వచ్చేసరికి తన ముందరనే మనం వంటలు చేస్తుంటే అంటే తన కోసం చేస్తుంటే పిల్లలు ఆగుతారు, బయట కూర్చోబెట్టి మనం చేస్తుంటే ఆకలికి ఆగరు కాబట్టి వాళ్ళకి చెప్పుకుంటూ మనము అలా కిచెన్లో అయితే తన కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక మాకు కూడా ఫాస్టింగ్ కాబట్టి అలా ఫాస్టింగ్ వంటనైతే మార్నింగ్ అన్నం పప్పు బజ్జీలు మళ్ళీ చిక్కుడుగాయ అలా చేశాను. ఇక స్వీట్ ఒకటి మేము ఈవినింగ్ చేయాలి అని అనుకున్నాం. రేయాన్స్కి ఇక్కడ నేను మ్యాగీ అయితే పెట్టేసి కొంచెం కూల్ అయ్యాడు, మంచిగా ఆడుకున్నాడు. బయట సౌండ్ వస్తుంటే పోదాం పోదాం అని అన్నాడు. ఇక అప్పటికి ఈవినింగ్ అయింది కాబట్టి ఎలాగో మేము బయటకు వెళ్ళాలి అని అనుకున్నాము. బయట మంచిగా వినాయకులు అలా షిఫ్ట్ అవుతుంటే చాలా అల్లరల్లరిగా బాగా మంచిగా ఉంది. అందుకే ఇక వంట అయిపోయింది కాబట్టి ఇక్కడ రేయాన్స్కి అయితే తినబెట్టి కొంచెం పాయసం చేద్దామని అయితే రెడీ చేశాను. అలా ఇక్కడ సేమియా పాయసం అయితే రెడీ చేస్తున్నాను. ఈ టైంకి అయితే నిజంగా చాలా బిజీగా ఉంది, బయట అల్లరల్లరిగా ఉంది. మాకు కూడా కొంచెం ఇక రెస్ట్ లాగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇక బయటకు కూడా మూవీకి ఏమన్నా వెళ్దామా అని కూడా ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ అబ్బా దొరకక కొంచెం రెస్ట్ దొరికింది కదా, కొంచెం రిలాక్స్ అవుదాము అన్నట్టుగా అలా వచ్చిన టైం అయితే చాలా రిలాక్స్ అయ్యాము. లేకపోతే ఇక మనకు ఇక ఫెస్టివల్స్ ఉంటే ఎక్కువ పూజలు చేయడము ఇంట్లో వంటలు చేయడము ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఇక ఈ టైం అయితే మేము ఇలా స్వీకరించుకొని అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. తర్వాత పాయసం అయిపోయింది. రేయాన్స్ అప్పటికే మ్యాగీ తిన్నాడు కాబట్టి పాయసం తినలేదు. అలా పాయసం అయితే తిన్నాను, చాలా టేస్ట్గా అయింది. మామూలుగా ఎప్పటిలాగా చాలా సింపుల్గా చేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ తినాలి అని అనిపిస్తేనే అందులో వేస్తాను, లేదు అని అంటే ఓన్లీ కిస్మిస్ అలా వేసుకుంటాను. తర్వాత ఇక తినేసి రేయాన్స్ అసలు సతాయిస్తుండు. ఈరోజు మొత్తము మాకు పూజల గురించి సతాయించిండు. అందుకే అలా బయటకు తీసుకెళ్దాం అన్నట్టయితే బయలుదేరాను. అక్కడ సాంగ్స్ వస్తుంటే అసలుకే ఆగట్లేడు. చూడండి ఇక్కడ ఈ సెటప్ చూస్తుంటే నాకు అయోధ్యలో రామ మందిరం ఎట్లా ఉందో అలాగే అనిపించింది. అలాగే రెడీ కూడా చేశారు. ఇక్కడ వినాయకుని దగ్గరనైతే ఇలా నిలబడి కొద్దిసేపు అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అసలు. ఇక కొద్దిసేపు మేము కూడా అలా బయటకు వెళ్ళాము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ షాప్లో అన్నట్టు మంచి వినాయకుడు అయితే రెడీ చేస్తుండ్రు, వినాయకుని పూజ.
అలా కొద్దిసేపు అయితే అక్కడ ఉండేసి బయట అలా తిరిగేసి రేయాన్షిని అయితే ఫస్ట్ కూల్ చేసి తన సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు అలా మరీ మొక్కకుండానైతే ఉండలేం కదా, అలా దూరం నుంచి అలా మొక్కేసుకొని కొంచెం తనకి చూయించేసి ఇంటికైతే తిరిగి వెళ్ళామండి. ఈరోజు వ్లాగ్ అయితే మాకు ఇలా గడిచింది. మెయిన్ మాకు ఇక్కడ తనతోటి చాలా ఇబ్బంది అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్.